మీకోసం ప్రోగ్రాం పెట్టి అనుకున్నారా? ఏనుకున్నారు? ఈ కార్యక్రమాన్ని మనల్ని ఉద్దేశించి మన ప్రీతమ ఎంపీ సీఎం రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ అనకాపల్లి ఉత్సవ సందర్భంగా ముత్యాలమ్మ పాలెం బీచ్లో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన మన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారికి, అలాగే మన స్పీకరు పెద్దలు గౌరవనీయులు అయ్యన్నపాత్రుడు గారికి, మన ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చూస్తున్నాం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక్కడ పాల్గొన్న వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అంటే ఇదే. అందరూ సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, హాలిడే జరుపుకోవాలి. ఎప్పుడు కష్టపడే కుటుంబాలు అప్పుడప్పుడు శనివారం ఆదివారం అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఎక్కడెక్కడైతే టూరిజం ప్లేసులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పూనుకుందని చెప్పి తెలియజేస్తూ, నేను పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటుకి వెళ్ళినప్పుడు ఈ ముత్యాలమ్మ పాలెం బీచ్ గురించి ఆ రోజు పార్లమెంట్లో లేవనెత్తి మాట్లాడడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ ముత్యాలమ్మ పాలెం బీచ్కి కేంద్ర నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము. ఇంతకుముందే రమేష్ గారు చెప్పారు, ముందు కూడా మేము మాట్లాడుకొని పార్లమెంట్లో క్వశ్చన్ వేయడం జరిగింది, అది రావడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన టూరిజం డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు ఎంపీ గారు.